రాహుల్ సామాజిక సేవా సంస్థ 19వ వార్షికోత్సవం సందర్భంగా 19 సేవా కార్యక్రమాలు చేయనున్న రాహుల్ సామాజిక సేవా సంస్థ చైర్మన్ జాగడ ఉమామహేశ్వరరావు. మనం ఇక్కడ సామాజిక సేవా కార్యక్రమం కోసం ఉమామహేశ్వర్ గారు మన ఆదిపేటకి వచ్చారు. వృద్ధులు విధవరాళ్ళు అలాంటి ఎవరన్నా ఉంటే వాళ్ళందరినీ కొంచెం గ్యాదర్ చేయండి. చేసిన తర్వాత మనం సామాజికంగా సేవ చేద్దాము, ఏదైనా ఉచితంగా చేద్దాము అనేసి అన్న విషయం బట్టి మిమ్మల్ని అందరినీ పిలిచిన ప్రకారంగా మీరు అందరూ వచ్చారు. చాలా సంతోషం. దాన్ని బట్టి మనకి ఎంతో గౌరవంగా మన పేట అంటే ఎంతో అభిమానంగా ఉండి మన మధ్యకు వచ్చి ఆయన సొంత డబ్బులతోటే మనకి దుప్పట్లు తీసుకొచ్చి మనకు అందరికీ పంచుతున్నారు. దాన్ని బట్టి ఆయనకి నిండా వందనాలు చెప్తున్నాను. అదే రీతిగా ఆయన వృద్ధాశ్రయం కూడా నడుపుతున్నారు. వృద్ధాశ్రయంలో ఎవరైనా జాయిన్ అవుతానంటే కూడా జాయిన్ చేసుకుంటారు. అన్ని సదుపాయాలతోటి ఉంటుంది. అక్కడ చూసాం మేము, పాలకొల్లు ఉంది, అన్నీ చూసాం. చాలా బాగా నిర్వర్తిస్తున్నారు ఆయన. దాన్ని బట్టి మేము ఇంకా అంటే మనకి అందరూ పిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నారు కాబట్టి మనం ఆర్యపేటకి అంత రాలేదు. ఇంకా దాన్ని బట్టి ఇంకా ఆ విషయంలో ఆయన ముందు ఉండి అన్నీ నడిపించుకుంటున్నారు. ఆయనకి నిండా వందనాలు వేస్తాను. ఆర్యపేటకు ఇచ్చేసిన రాహుల్ సామాజిక సేవా సమితి మరి ఇలాగా మన పేరు ఉమామహేశ్వరరావు గారు మరి మన ఆర్యపేటకి ఇచ్చేసినందుకు హృదయపూర్వక వందనాలు. ఏంటంటే మన అన్ని ఏరియాలు ఇస్తున్నారు ఎప్పటి నుంచోను. అలాగే మన మండల అధ్యక్షుడు స్టాలిన్ గారు ఆర్యపేట అంటే మనకి పార్టీ కూడా ఎంతో ఉపయోగపడుతుంది, అక్కడ ఇవ్వండి అని చెప్పారంట. వెంటనే నాకు ఫోన్ చేశారు, ఇలాగా రెండు బాబు ఇవ్వండి అని చెప్పాము. అలాగే మా ఏరియాలో మరి దుప్పల్లో చలికాలం దుప్పల్లో కప్పుకుంటాకి మరి తీసుకొచ్చిన మన ఉమామహేశ్వరరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఇంకేమన్నా సహకారాలు ఉంటే మా 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 వాళ్ళకి ఇంకా చేయమని భవిష్యత్తులో కోరుతున్నాం. ఇది ఇంత ఇచ్చేసిన రాహుల్ సేవా సమితి అధ్యక్షులు జాగడ ఉమామహేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ కార్యక్రమం ఇచ్చేసిన ప్రజలకి ఈ రాహుల్ సేవా సంస్థ తరపున ఈ కార్యక్రమానికి ఈ దుప్పట్ల పంపిణీ కార్యక్రమానికి జాగడ ఉమామహేశ్వరరావు గారు అధ్యక్షత వహించి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా మనకి మండలంలో చాలా చోట్ల చేస్తున్నారు, చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు మన ఆర్యపేటలో ఇవ్వడం మనకి అదృష్టం. కాబట్టి గత ఆయన 19 సంవత్సరాలు చేసే కార్యక్రమాల్లో ఇదో భాగంగా జరగబోయే కార్యక్రమాల్లో కూడా పార్టిసిపేట్ చేయడానికి ఆయనకి భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ చొరవ తీసుకుంటున్నాం.